ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ అంటే చాలా రోజులకి ఇవాళ అయితే క్లీనింగ్ వ్లాగ్ అయితే చేస్తున్నాం అనమాట. అది కూడా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. సో చాలా అంటే చాలా మెస్సీ అయిపోయింది కిచెన్ అని చెప్పేసి ఇవాళ అయితే క్లీన్ చేద్దామని డిసైడ్ అయినాం అన్నమాట. సో మమ్మీకి కొంచెం హెల్ప్గా ఉంటుందని నేనైతే హెల్ప్ చేశాను అన్నమాట. సో చూసారు కదా, ప్రజెంట్ కిచెన్ మనం డైలీ ఎంత కూడా మనం అంటే సరుకులు తీసుకొచ్చిన వెంటనే సర్దుకొనడం కానీ, కొంచెం దుమ్ము అవ్వగానే సర్దుకోవడం కానీ అట్లాంటివి చేసినా కూడా మనకి చాలా డేస్కి బాగా అంటే బాగా డర్టీగా అయిపోతాయి అన్నమాట. సో వీళ్ళంటే కొంచెం ఇల్లుకి కలర్స్ అట్లా వేసారు కదా, సో మొత్తం కూడా కలర్స్ పడడం వల్ల అట్లా బాగా డస్ట్ అయిపోయింది అనమాట. నేనైతే ఇవాళ సింప్లీగా ఇట్లా క్లీన్ చేస్తున్నాను. సో చాలా అంటే చాలా డేస్ చాలా గ్యాప్ వచ్చిందనమాట క్లీనింగ్ వ్లాగ్స్ చేయక. రెగ్యులర్ వ్లాగ్స్ కూడా కుదరడం లేదనమాట చేయడానికి. అందుకే ఇవాళ క్లీనింగ్ వ్లాగ్ కొంచెం షేర్ చేద్దాము, మన లేడీస్కి కొంచెం టిప్స్ చెప్పినట్టు ఉంటుంది అని చెప్పేసి నేనైతే వ్లాగ్ అయితే ఇంకా ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసాము. ఇంకా మీకు ఇందాక చూపించినవన్నీ కూడా కిచెన్లో అన్నీ కూడా నేను నైట్ క్లీన్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఎండలు బాగున్నాయి కదా, కొంచెం మనము ఏదైనా వర్క్స్ చేసుకుందామంటే కొంచెం ఈవినింగ్ టైంలో లేదంటే నైట్ టైంలో చేసి పెట్టుకోవడమే బెటర్ అనమాట. ఈ సమ్మర్లో అయితే వేరే టైంలో అయితే ఎప్పుడు చేసుకున్నా కూడా పర్లేదన్నమాట. సో ఇప్పుడైతే నేను కిచెన్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ సెల్ఫ్లో అంతా కూడా క్లీన్ చేశాను. పైన కింద అంతా కూడా ఊడ్చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము రెగ్యులర్గా ఎంత క్లీన్ చేసుకున్నా కూడా డస్ట్ అనేది అట్లానే ఉండిపోతుంది కదా. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసి పాత పేపర్స్ అన్నీ కూడా తీసేసిన. పాత పేపర్స్ అన్నీ కూడా తీసేసిన తర్వాత మళ్ళీ న్యూ పేపర్ అయితే యాడ్ చేసినాం అన్నమాట. పేపర్ ఇంపార్టెంట్, ఎందుకంటే కొంచెం సెల్ఫ్లో ఎక్కువ డస్ట్ వస్తుంది, మళ్ళీ ఆ డస్ట్ వల్ల మనకి డబ్బాలకి ఎక్కువ డస్ట్ వస్తూ ఉంటుంది కదా. సో అందుకే ఇంకా పేపర్స్ అంతా కూడా తీసేసి మళ్ళీ న్యూ పేపర్స్ అయితే యాడ్ చేసాము. అండ్ ఇక్కడ డబ్బాలన్నీ కూడా మేము నైటే తోమేసుకొని పెట్టుకున్నాము. అండ్ కొంచెం ఎండ వచ్చిన తర్వాత వెండిపోయినాక మళ్ళీ అందులో ఏమేమి సరుకులు ఉన్నాయో అవన్నీ కూడా నింపేసుకున్నాము. పప్పులు, అలాగే బెల్లం, పల్లీలు అండ్ పెసరపప్పు, ఇవన్నీ కూడా మనకి కిచెన్లోకి ఎంత సామాన్ ఉంటుందో అన్ని సామాన్లన్నీ కూడా అన్ని డబ్బాలల్లో ఫీల్ చేసేసుకున్నాం అనమాట. నింపుకున్న తర్వాత ఇంకా అంటే మెయిన్ ఏదైతే మనకు అవసరం ఉంటుందో, మనం ఏదైతే ఎక్కువ యూజ్ చేస్తామో అవి మాత్రమే పెట్టాను. అంటే కొన్ని అవసరం లేని డబ్బాలు ఉండేవన్నమాట, అవన్నీ కూడా నేను తీసేసాను. ఎందుకంటే మనకు అవసరం లేనివి ఉంచుకోవడం వల్ల మనకి మొత్తం మెస్సీ అవుతుంది కదా కిచెన్ అంతా కూడా. అంటే ఎక్కువ డబ్బాలు కనిపిస్తాయి, కాకపోతే అక్కడ మెస్సీనెస్ అనేది ఎక్కువ అవుతుంది కదా. సో అందుకే నేను ఇంకా అవసరం లేదు, మనకి అవసరం ఉన్నాయి మాత్రమే నేను మనం ఎక్కువ ఏం వాడతాము, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు, అలాగే జీలకర్ర, కొంచెం మెయిన్ రెగ్యులర్ పప్పులు, అలాగే చిన్న చిన్న పప్పులు వాడతాం కదా. సో అవి మాత్రమే జస్ట్ ఆ డబ్బాలు కూడా మిగతావి ఎక్స్ట్రా ఉన్న డబ్బాలన్నీ కూడా పక్కన పెట్టేసి అవసరం ఉన్నాయి మాత్రమే ఇంకా నీట్గా పెట్టేసిన. ఇట్లా 2 సెల్ఫ్లు అయితే మంచిగా కంప్లీట్ అయిపోయాయి. సో మిగతావి అయితే ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా మొత్తం కూడా నింపేసిన తర్వాత లాస్ట్లో ఎట్లుంది కిచెన్, ఫస్ట్లో ఎలాగుంది, లాస్ట్లో ఎట్లయింది నీట్గా అనేది కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ న్యూగా ఛానల్ ఎవరైతే పెట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా అంటే మనకి వీడియో కింద మనకి కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే అంటే వాళ్ళ ఛానల్ కూడా గ్రోత్ ఉండకపోవచ్చు కదా. సో అట్లాంటి వాళ్ళ ఛానల్స్ ఉంటే మనకి లింక్ అయితే పెట్టండి, నేను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటాను. వీళ్ళ ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలని అలా ఏమి ఉండదు నాకైతే. సో మ్యాక్సిమం అంటే నార్మల్గా చెప్తున్నాను న్యూగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి. అండ్ ఇప్పుడైతే అన్నీ కూడా తోమేస్తున్నాము. మెయిన్ ఇంపార్టెంట్ మనకి కిచెన్లో బోలిస్తాను కదా, చిన్న చిన్న గిన్నెలు, గ్లాసెస్, కప్స్, ప్లేట్స్ అండ్ చెంచాస్, స్పూన్స్ అన్నీ ఉండేవి మనకి స్టాండ్లోనే, కాబట్టి అదే మెయిన్గా మనం క్లీన్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ మా మమ్మీ క్లీన్ చేస్తుంది. యాక్చువల్లీ ఇది నైట్ క్లీన్ చేసుకుందాం అనుకున్నాం, ఇంకా కొన్ని పెండింగ్స్ ఉన్నాయన్నమాట. అట్లానే పోనీలే తర్వాత పొద్దున ఎర్లీ మార్నింగ్ చేసుకోవచ్చు కదా అంటే, ఎర్లీ మార్నింగ్ అంటే కూడా 9 అయిందనమాట. అప్పుడు క్లీన్ చేయడం స్టార్ట్ చేసినాము. ఇది బాగా అంటే కొంచెం డస్ట్ ఎక్కువ అయింది. మనం రెగ్యులర్గా ఇది తోమలేం కదా, పైన తూడ్చుకోగలుగుతాం కానీ ఇంకా మనం డీప్గా అయితే క్లీన్ చేసుకోలేం కదా. సో చాలా రోజులకైతే క్లీన్ చేసేసుకుంటున్నాము. ఎందుకంటే ఒక్కసారి మనం కిచెన్ని స్టార్ట్ చేసాం క్లీన్ చేయడం అంటే ఇంకా అది అయిపోయేంత వరకు వదిలేయమన్నమాట. ఇక్కడైతే స్టాండ్ అంతా కూడా తోమేసింది మమ్మీ, ఇంకా నేనైతే కొంచెం హెల్ప్ చేస్తున్నాను అనమాట అక్కడక్కడ. ఇదంతా కూడా ఎండేలోపు నేను మిగతా క్లీనింగ్స్ అన్నీ కూడా చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా కొన్ని తోమే ఉన్నవి కిచెన్లో. యాక్చువల్ చెప్పాలంటే మనం ఎంత
తర్వాత తీసిన కొద్దీ అన్నీ వెళ్తూనే ఉంటాయి. అందుకే మనం ముందు నుండి మనకి అవసరం ఉన్న గిన్నెలు మాత్రమే, ప్లేట్స్ మాత్రమే, స్పూన్స్ మాత్రమే ఉంచుకోవాలి. అట్లా ఉంచుకుంటేనే మనము క్లీనింగ్ అనేది చేసుకోగలుగుతాము. లేదు అని అంటే ఇంకా అది చాలా అంటే చాలా వర్క్ అవుతుంది. సింగిల్గా ఉన్న ఆడవాళ్ళకైతే అసలు అంటే మాకు ఎవరు హెల్ప్ఫుల్గా లేరు అనుకునే వాళ్ళకైతే క్లీన్ చేసుకోవడం అయితే చాలా అంటే చాలా కష్టం అవుతుందండి. ఎందుకంటే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ నేను మమ్మీకి హెల్ప్ చేస్తున్నా అని ఓకే, లేకపోతే చాలా కష్టమయ్యేది అనమాట. అంటే చేసుకుంటాము కానీ కొంచెం టైం పడుతుంది కదా. ఇప్పుడైతే తోమడం వరకు, బాసనలన్నీ కూడా తోమడం వరకు, డబ్బాలన్నీ ఫిల్ చేయడం వరకు కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు టైల్స్ క్లీనింగ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ స్టాండ్ పెడతాం కదా, సో మళ్ళీ టైల్స్ అలాగే ఉండిపోతాయి డస్ట్గా అని చెప్పి ఫస్ట్ ఇక్కడ స్టాండ్ దగ్గర స్టైల్ అయితే మొత్తం కూడా నేను క్లీన్ చేసేసిన. మొత్తం స్క్రబ్బర్ బట్టి తోమేసాను. మనం ఎలా తోమేస్తామో బాసనలను అట్లా తోమేసిన. ఎందుకంటే అది స్టాండ్ ఉండడం వల్ల తోమరాదు, అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవడం రాదు కదా. అందుకే ఇంకా నేను ఈరోజే మంచిగా క్లీన్ చేసేసుకున్నాను, అంటే క్లీన్ చేసేసాను అనమాట. ఇలా క్లీన్ చేసిన తర్వాత మనం స్టాండ్లో చాలామంది పేపర్ వేయరు, మ్యాక్సిమం పేపర్ వేసుకోవాలి. ఎందుకంటే స్టీల్ స్టాండ్ కాబట్టి మనకి కొంచెం ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. అందుకే కొంచెం నేను పేపర్ అయితే యాడ్ చేసిన. అంటే 3-4 స్టెప్స్ ఉన్నాయి. ఎన్ని స్టెప్స్ ఉన్నాయో అన్ని స్టెప్స్కి అయితే నేను క్లీన్ చేసేసాను. అండ్ అక్కడ క్లీన్ చేసి కొంచెం పెడదాంలే అని చెప్పి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ బెడ్రూమ్లో అయితే ఇంకా కొంచెం నీట్గా చేస్తున్నాము. అంటే మొత్తం అన్నీ కూడా చదరడం ఉంటే ఎట్లుంటుంది చెప్పండి, అంతా కూడా డస్ట్ అయిపోతుంది కదా. సో అందుకే ఇక్కడ నేను బెడ్స్ కూడా సెట్ చేసేసి ఇల్లు కూడా ఊడ్చేసి తూడ్చేద్దాం అనుకుంటున్నాను. ఆలోపు ఇంకా కొన్ని అంటే తోమే ఉన్నాయన్నమాట. అండ్ ఆయిల్ డబ్బాలు అలాంటివి, ఆనియన్ స్టాండ్ అప్పటి వరకు మమ్మీ క్లీన్ చేస్తూ ఉంటుంది. నేను అప్పటి వరకు ఇది కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చానమాట. ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా మన ఆడవాళ్ళకి అసలు చెప్పాలంటే మెయిన్ మనకి కిచెన్ క్లీన్గా ఉంటేనే హ్యాపీగా అనిపిస్తుంది ఎవరికైనా సరే ఆడవాళ్ళకి. ఎందుకంటే అన్నీ బాగున్నా కూడా మనకి కిచెన్ బాగుంటే కొంచెం ప్రశాంతత అనేది దొరుకుతుంది అన్నమాట. సో నా ఒపీనియన్, మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాను. టైల్స్ ఉన్న వాళ్ళకైతే ఫ్లోర్ క్లీన్ చేసుకోవడం చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్, అంటే చాలామంది అంటే నార్మల్ టైల్స్ ఉంటే ఏం కాదు, కొంచెం వైట్ టైల్స్ ఉన్నాయనుకో ఒక చిన్న మనం టీ తాగేటప్పుడు ఒక చిన్న డ్రాప్ పడ్డా కూడా దాన్ని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కదా. సో ఇది ఇక్కడ కూడా అట్లనే అనమాట. కొంచెం ఏదైనా పడినా కూడా అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది. లేకపోతే ఈ సమ్మర్లో అయితే మనకి ఖచ్చితంగా ఎర్ర చీమలు, నల్ల చీమలు వచ్చేస్తాయి అనమాట. అండ్ ఫ్లోర్ క్లీనర్కి ఒక టిప్ కూడా మీకు చెప్తానమాట. చాలా అంటే నార్మల్గా ఫ్లోర్ క్లీనర్ వేయకుండా, అంటే మనకు అవైలబుల్గా లేనప్పుడు కొంచెం మనం షాంపూ అండ్ దొడ్డుప్పు కొంచెం పసుపు వేసుకొని క్లీన్ చేసుకుంటే మనకి చాలా అంటే చాలా క్లీన్ అవుతుంది. ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది. కొంచెం నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఇంకా మరీ చెప్పాలి అని అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే చాలా డస్ట్గా అయిపోతుంది కదా. సో మ్యాక్సిమం అయితే ఒక క్లాత్ రెడీగా పెట్టుకోవడం బెటర్ అనమాట. అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి, ఎప్పుడు తూడలేం కదా 24 hours. సో ఒక చిన్న క్లాత్, టైల్స్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, ఒక చిన్న క్లాత్ మెయింటెనెన్స్ చేసినాం అనుకో ఇంకా అప్పటికప్పుడు పచ్చ చేస్తూ క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక ఫైనల్గా ఫ్లోర్ అయితే మొత్తం కూడా క్లీన్ చేసేసిన. ఇంకా మిగతావి వంట చేసినవన్నీ కూడా ఉంటే అవన్నీ కూడా బయట వేసేస్తే నేను ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. మనం గ్యాస్ స్టవ్ ఎప్పుడు కూడా క్లీన్ చేసుకుంటూనే ఉంటాము, బట్ పైన టైల్స్ అయితే చేయలేము కదా రెగ్యులర్గా, నార్మల్గా తుడుస్తాం. కానీ ఇక చాలా అంటే చాలా డస్ట్ అయిపోయినాయి. మనం అంటే కొంచెం ఏదైనా ఇంట్లో వర్క్ నడిచినప్పుడు బాగా డస్ట్ అవుతూ ఉంటాయి కదా. సో అలా అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఇక్కడ మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను. అండ్ పైనకి ఎక్కి మరి క్లీన్ చేస్తున్నా, కొంచెం బాగా డస్ట్ అయినాయి అని చెప్పేసి ఇట్లయితే క్లీన్ చేసుకున్నాం అన్నమాట.
రెగ్యులర్‌గా అయితే మనం ఇట్లా క్లీన్ అయితే చేయలేము. కానీ కనీసం ఒక 1 మంత్‌కి ఒక్కసారైనా రిఫ్రెష్‌గా అంటే ఫ్రెష్‌గా ఉండడానికి మన కిచెన్‌ని మనం కొంచెం మోటివేషన్‌గా మనది మనకే మోటివేషన్ తెచ్చుకొని, మన కిచెన్ బావుంటేనే మనకు గూడా హ్యాపీగా ఉంటది. ఎక్కడ బయటకెళ్ళొచ్చినా గానీ కిచెన్‌ని చూడగానే ఓకే. హమ్మయ్య! బానే ఉంది, క్లీన్‌గా ఉంది. సో, నథింగ్ ఇప్పుడు ఏం లేదు, ఏం వర్క్ లేదు అనే ఒక ఫీలింగ్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ అయితే మనమైతే కిచెన్ అయితే క్లీన్‌గా ఉంచుకుంటేనే మనకి ఒక మంచి ఎనర్జీ అనేది వస్తదనమాట మ్యాక్సిమం చెప్పాలంటే. సో, నేను గూడా ఇంకా మా ఇంట్లో గూడా క్లీనింగ్ ఉంది. ఆ వ్లాగ్ గూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీకు రెగ్యులర్ వ్లాగ్స్ అంటే నచ్చుతాయా? అలాగే లేకపోతే డైలీ వ్లాగ్స్ నచ్చుతాయా? కుకింగ్ వ్లాగ్స్ నచ్చుతాయా? ఎట్లాంటి వ్లాగ్స్ చేస్తే బావుంటదనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. రెగ్యులర్‌గా ఫాలో అయ్యే ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా చేస్తారు. నార్మల్‌గా ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే చెప్తున్నాననమాట. ఫైనల్‌గా గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసిన. అండ్ క్లీన్ చేసేసి మొత్తం కూడా సెల్ఫ్‌లలో డస్ట్ అంతా కూడా దులిపాను కదా! ఎంత చెత్తెళ్ళిందంటే మనం రెగ్యులర్‌గా చూసేదానికంటే చాలా ఎక్కువనమాట. రెగ్యులర్‌గా నార్మల్‌గా ఊడ్చేస్తాం కదా! అట్లా కాకుండా ఫుల్‌గా ఉందనమాట. అండ్ ఇంకా ఫైనల్‌గా అయితే ఫ్లోర్ అయితే క్లీన్ చేసిన. మొత్తం కూడా ఊడ్చేసిన. అండ్ గ్యాస్ స్టవ్ కింద కూడా ఒక పేపర్ కూడా యాడ్ చేసేసి క్లీన్‌గా అయితే ఊడ్చేసి అన్నీ ఫ్రెష్‌గా నీట్‌గా చేసేసాననమాట. కిచెన్ మొత్తం చూడండి. మనం క్లీన్ చేసుకోకముందు ఎట్లుందో, క్లీన్ చేసినాక ఎట్లా నీట్‌గా ఉందో మీరే చూసి అండ్ మా క్లీనింగ్ ఎట్లుందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి అండ్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, మా క్లీనింగ్ వ్లాగ్ ఎట్లా అనిపించిందని ఖచ్చితంగా కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. సో, ఇట్లా నీట్‌గా కూడా అన్నీ తోమేసి ఇట్లా నీట్‌గా బోర్లేసేసుకున్నాను. బోర్ల స్టాండ్‌లో అవి బోర్లేసాను. అండ్ డబ్బాలన్నీ కూడా నీట్‌గా పెట్టి అవసరం లేనివన్నీ కూడా తీసేసాను. జస్ట్ యూజింగ్ మనం ఏదైతే వాడతామో అవి మాత్రమే ఉంచి మిగతావన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసినాం. ఇదండి మా క్లీనింగ్ వ్లాగ్. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ. ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ మంచి వ్లాగ్‌తో కలుద్దాం. బాయ్ బాయ్.